కమ్మనైన హోమ్ మేడ్ నూడిల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సాసులు వాడకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే ఒక కమ్మటి రెసిపీ అయితే చేస్తున్నానండి. అది ఏంటంటే ఎలాంటి సాసులు వాడకుండా మన ఇంట్లోనే తయారు చేసుకునే నూడిల్స్ అయితే చేస్తున్నానండి. నూడిల్స్ కావాలంటే ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలి, కొనుక్కొచ్చుకోవాలి. అవి ఎట్లా తయారు చేస్తుందో మనకు తెలియదు, అవునా కదా? చిటికెలో ఇలా నూడిల్స్ తయారు చేసుకుని అలా తినేయచ్చు. అందులో కూడా మనం హోమ్ మేడ్ నూడిల్స్ లో ఎలాంటి సాసులు వాడకుండా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చండి. బయట కొనుక్కొచ్చుకొని తింటే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా పర్ఫెక్ట్ గా హోమ్ మేడ్ నూడిల్స్, హోమ్ మేడ్ ఎలాంటి సాసులు అవసరం లేదు, ఎలాంటి పౌడర్లు, క్రీమ్ ఎలాంటి అవసరం లేదండి. హోటల్లో రుచి అయితే ఖచ్చితంగా వస్తుంది అబ్బా. ఇక లేట్ చేయకుండానైతే హోమ్ మేడ్ నూడిల్స్ అయితే తయారు చేసేద్దాం. చిన్న దగ్గరికి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఒక పరాతంలోకి టేస్ట్కు తగినంత ఉప్పు తీసుకుంటున్నా. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నా. కడాయిలో 1 లీటర్ వరకు నీళ్ళైతే వేస్తున్నా. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఇందులో కొద్దిగా వంట నూనె వేస్తున్నా. మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. పిండిని మొత్తం ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాం కదా. కలిపి పెట్టుకున్న తర్వాత చక్రాలు, జంతికలు వేసుకునే గిద్ద అయితే తీసుకున్నానండి. మరీ ఇట్లా సన్నగా ఉండే హోల్స్ ఉండే ప్లేట్ను మాత్రం అస్సలు వేసుకోవద్దు అనమాట. కొంచెం పెద్దగా ఉండే ప్లేట్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే పిండి మనకి ఈజీగా రావాలంటే మాత్రం పెద్ద హోల్స్ ఉండేది మాత్రం వేసుకోవాలన్నమాట. అందుకోసమే ఇలా నేను కొంచెం పెద్ద హోల్స్ ఉండేది అయితే తీసుకున్నాను. ఇది దీనికి బిగిచ్చేస్తున్నా. దీనికి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నానండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా లైట్గా ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. ఈ పిండిలోంచి సగభాగం పిండి తీసుకొని ఈ చక్రాల గిద్దలో పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో మనం చక్రాలు, జంతికలు ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పకూడదండి. అలా ఇలా అనేయాలంతే. కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. పక్కనే మరొక గిన్నెలో చల్లటి నీళ్ళు కూడా తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న నూడిల్స్ని ఇలా నిదానంగా తీసుకొని ఇలా చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. అంతే. చల్ల నీళ్ళలో వేసాం కదా, ఈ నూడిల్స్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. తీసి ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. మిగతా పిండిని కూడా మనం ఇంతకుముందు ఏ విధంగా ఒత్తుకున్నామో అదే విధంగా నిదానంగా ఒత్తుకోవాలండి. నీళ్లు మాత్రం మరుగుతూనే ఉండాలి. ఇలా నూడిల్స్ రెడీ చేసుకునేటప్పుడు కొంచెం నీళ్లు ఇలా నురగలాగా వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా కొంచెం కదుపుకోవాలండి. మరీ ఎక్కువగా కదపకూడదు అనమాట, ఎందుకంటే తునిగిపోయినట్టుగా అవుతాయి కాబట్టి. రెడీ అయిన నూడిల్స్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని చల్లనీళ్ళలో వేసేయాలన్నమాట. చల్లనీళ్ళు మాత్రం మనం పక్కనే పెట్టుకోవాలి. ఇలా చల్లనీళ్ళలోంచి తీసి అలా ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. అలా ప్లేట్లో వేసేయాలి. మన ఇంట్లోనే చాలా ఈజీగా నూడిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరం లేకుండా. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హోమ్ మేడ్ నూడిల్స్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్ని తీసి అలా వేసేయాలన్నమాట చల్లటి నీళ్ళల్లో. అంతే అంతే. ఇలా చల్ల నీళ్ళలో వేసి 1-2 సెకండ్లు అలా వేసేయాలి. ఇలా తీసేయాలన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. మరి నూడిల్స్ అయితే తయారు చేసుకున్నాం కదా, మరి మనం బయట ఏ విధంగా టేస్టీగా తింటామో అదే విధంగా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. కడాయిలో కొద్దిగా నూనె వేస్తున్నా. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి 1-2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిపోయినాయండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా,
కొద్దిగా ధనియా జీరా పౌడర్, కొద్దిగా కారం వేసి ఒక్క 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. మనం వేసిన మసాలాలు అయితే మొత్తం మగ్గిపోయాయండి. మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసేస్తున్నా. చూసారా, మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతే, ఒక్కసారి కలిపేద్దాం వీటిని. అంతే, ఎలాంటి సాసులు వేయకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకున్న నూడిల్స్. కమ్మనైన హోమ్ మేడ్ నూడిల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సాసులు వాడకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలాంటి సాసులు వేయకుండా తయారు చేసుకున్న నూడిల్స్. సాసులే కాదండి, నూడిల్స్ కూడా ఇంట్లోనే తయారు చేసాం. చాలా ఈజీ ప్రాసెస్ కదా. సేమ్ హోటల్లో రెస్టారెంట్ ఉంది. తింటే కూడా ఇంకా సూపర్ ఉంటదబ్బా. చూడు ఎంత బాగున్నాయో. నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట ఏ విధంగా అయితే వేలాడుతూ ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. పిల్లోడు కింద పడేస్తాడబ్బా. పెట్టుకో, పెట్టుకో. చూడండి సాగుతానే. బయట ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి అన్నమాట. తిని లాగు నోట్లో పెట్టుకొని. బయట నూడిల్స్ ఏ విధంగా తింటాం మనం, అంతే పాములు సాగినట్టే సాగుతాయి కదా. ఇంట్లో కూడా అంతే. మా పిల్లలు అయితే చూస్తున్నారండి, ఏంటి పాములాగా సాగుతున్నాయని. చూసారు కదండి, బయట నూడిల్స్ మనకి ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు. మన పిల్లలకి ఇదే విధంగా ఇంట్లోనే హోమ్ మేడ్ నూడిల్స్ తయారు చేసి పెట్టండి. ఎలాంటి సాసులు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ ఇంకా కావాలంటారు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. గోధుమ పిండి ఉంటే చాలండి. సూపర్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా సూపర్గా ఉంది. నాకైతే మాటలు రావట్లేదు. ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు, ఏంటి నూడిల్స్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు, అందులో కూడా ఎలాంటి సాసులు వేయకుండా పిల్లలకు చేసి పెట్టి ఇంత టేస్టీగా ఇంత ఎగబడి తింటున్నారు, ప్లేట్లు ఖాళీ చేస్తున్నారని మీరే అంటారు. సూపర్ ఉందండి. ఆహాహా, చూడండి, సేమ్ మనకు బయట నూడిల్స్ ఏ విధంగా ఉంటాయో మనం కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుంటే మా పిల్లలు లాగుతారు ఎట్లా. సూపర్ కింద పడుతున్నాయి చూసుకోబ్బా. మమ్మీ కారం మమ్మీ. ఎక్సలెంట్గా ఉన్నాయండి. బయట కొనాల్సిన అవసరం లేదు. గోధుమ పిండితో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్. టేస్ట్ బాగున్నాయి. ఎలాంటి సాసులు కూడా వేయలేదు కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా తినొచ్చండి. జంక్ ఫుడ్ ఎట్లా ఉంటుందో తినకూడదు అనుకుంటా. ఇట్లా చేసి పెడితే జంక్ ఫుడ్ అమ్మలాగా ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోమ్ మేడ్ నూడిల్స్ చాలా ఈజీ ప్రాసెస్ లో 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అందులోకి కూడా అంటే మనం తయారు చేసిన హోమ్ మేడ్ నూడిల్స్ లోకి కూడా ఎలాంటి సాసులు వేయకుండా ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ హోమ్ మేడ్ నూడిల్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం. బాయ్ 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 బాయ్. మమ్మీ బాయ్ 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 బాయ్.